హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. ఇదేంటంటే గో.E1 లైఫ్ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఆల్రెడీ మీకు ఒక పార్ట్ 1 అనేది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2 అనమాట. ఎవరైతే పార్ట్ 1 చూడలేదో పార్ట్ 1 చూసిన తర్వాత ఈ పార్ట్ 2 అనేది చూడండి. అప్పుడే మీకు ఏంటంటే ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా? లెంత్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా మీరు టైం స్పెండ్ చేసి మీరు కనుక ఈ వీడియో పార్ట్ 1 పార్ట్ 2 చూసినట్టయితే మీకు క్లారిటీగా ఈ ప్లాన్ అనేది కంపెనీ ప్లాన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మీకు ఎవరికైనా సరే ఈ బిజినెస్ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీరు మాతో సలహాలు సందేశాలను మీరు తీసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ అయితేనే మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. అదేవిధంగా ఏంటంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఏంటంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మాతో మీకు సలహాలు సందేశాలు తీసుకునేసి మీకు నచ్చినట్టయితే మాతో పాటు కలిసి జాయిన్ అవ్వండి. ఇలా వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ మనం ప్రతిసారి కూడా మనం ఫస్ట్ దాంట్లో అయితే 7,000 రూపాయలు ఎలాగైతే సంపాదించుకున్నామో ఒక సర్కిల్ ఫుల్ అయ్యేటప్పటికి ఈ సర్కిల్ ఫుల్ అయ్యేటప్పటికి మనకి ఏంటంటే ఒక్క సర్కిల్ కనుక ఫుల్ అయినట్టయితే మనకి 17,500 రూపాయలు అనేది రావడం జరుగుద్ది అనమాట. ఓకేనండి? ఒక్క సర్కిల్ ఫుల్ అయ్యేటప్పటికి మనం 17,500 రూపాయలు అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు ఏంటంటే ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ నేను మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకురావాలి ఈ స్లాట్లోకి. ఆల్రెడీ నేను 7,000 రూపాయలు పెట్టి ఫస్ట్ స్లాట్లో జాయిన్ అయ్యాను. ఆ స్లాట్ కంప్లీట్ అయ్యింది. రెండో స్లాట్లోకి వచ్చాను. రెండో స్లాట్లో కూడా నేను మళ్ళీ వేరే కొత్త వాళ్ళని తీసుకురావాలా అని మీకు ఒక డౌట్ అనేది రావచ్చు. ఇక్కడ అలాంటి అవకాశమే లేదండి. మీరు ఫస్ట్ దాంట్లో 7,000 రూపాయల దాంట్లో ఎంతమంది అయితే మీరు తీసుకొచ్చారో, అదేవిధంగా మీ సీనియర్లు తీసుకొచ్చారో, అదేవిధంగా మీ డౌన్లైన్ ద్వారా వచ్చారో వాళ్ళే ఇక్కడికి వస్తారనమాట అండి. మీరు ఎలాగైతే నాకు 7,000 రూపాయల ఇన్కమ్ సరిపోలేదు, నెక్స్ట్ దాంట్లో రెండో స్లాట్లో కూడా నేను $25 దాంట్లో స్లాట్లో కూడా నేను ఇన్కమ్ సంపాదించుకోవాలని మీకు ఎలాగనిపించి మీరు ఈ $25 దాంట్లోకి మీరు ఎంటర్ అయ్యారో, అదేవిధంగా మీ కింద వచ్చే వాళ్ళు కూడా మీలాగే ఆలోచించుకునేసి వాళ్ళకి కూడా ఇన్కమ్ కావాలి కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బు అంటే ఎవరికి చేదు లేదు కాబట్టి వాళ్ళు కూడా కంపల్సరీగా మీకులాగా ఆలోచించి మీకు కూడా వచ్చే వాళ్ళందరూ కూడా ఇలానే మీకు కూడా 25 దాంట్లోకి ఎంటర్ అవుతారనమాట. 25 దాంట్లోకి ఎలాగ ఎంటర్ అవుతారు. అదేవిధంగా మీరు మూడో దాంట్లోకి వెళ్ళినప్పుడు $100 దాంట్లోకి ఎంటర్ అవుతారు. అదేవిధంగా మీరు నాలుగో దాంట్లోకి వెళ్ళినప్పుడు $400 దాంట్లోకి ఎంటర్ అయినప్పుడు అదేవిధంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీతో పాటు కంటిన్యూ అవుతూ ఉంటారనమాట. ఓకేనా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం చేసే జర్నీ ఓన్లీ 1,400 రూపాయలతో మాత్రమే ఇక్కడ జర్నీ అంతా చేస్తున్నాం అనమాట అండి. ఓకేనా? ఇక్కడ ఈ విధంగా మనకి 17,500 రూపాయలు వచ్చినప్పుడు 17,500 రూపాయలు మీకు వచ్చినప్పుడు అప్పుడు మీకు ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అదే ముందు నేను చెప్పినట్టుగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మూడో స్లాట్లోకి వెళ్ళచ్చు అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మూడో స్లాట్లోకి వెళ్ళచ్చు అనమాట. మూడో స్లాట్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఆ మూడో స్లాట్ రేట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు 10,000 అనమాట అండి. ఓకేనా? మూడో స్లాట్ రేట్ వచ్చేటప్పటికి మీకు 10,000 రూపీస్ అనమాట. 10,000 రూపీస్ అనమాట అండి. ఈ 10,000 రూపీస్ కూడా మీరు ఇంట్లో తీసుకురావాలని భయపడవలసిన అవసరం లేదు. మీకు రెండో స్లాట్లో 17,500 రూపాయలు మీకు లాభం వచ్చింది. ఈ 17,500 రూపాయల్లోంచి మైనస్ 10,000 రూపీస్ తీసేయండి. 10,000 రూపీస్తో మీరు ఇంట్లోకి ఎంటర్ అయ్యారనమాట. మీకు 7,500 రూపాయలు మీకు లాభం చూసుకోండి. ఇది లైఫ్లో ఒకేసారి కొంటారు. ఓకేనా? లైఫ్లో ఒకసారి ఫుల్ అయింది. ఒకసారి ఫుల్ అయినప్పుడు 10,000 రూపాయలతో ఆల్రెడీ మీరు మూడోది కొనిపెట్టుకున్నారంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఎన్నిసార్లు మీరు స్లాట్లు ఫుల్ అయినా కూడా మీరు మళ్ళీ కొనవలసిన అవసరం లేదు. ఒకసారి కొనిపెట్టుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ సారి వచ్చినప్పుడు మీకు 17,500 మీరు ఖర్చు పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు ఎక్కడ కూడా మళ్ళీ రూపాయి పెట్టి మళ్ళీ నెక్స్ట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముందు రౌండ్లో మీరు కొనిపెట్టుకున్నారు కాబట్టి నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ తర్వాత వచ్చే రౌండ్లో మీరు కొనుక్కోబెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి ఏంటంటే ఈ సర్కిల్ ఎన్నిసార్లు ఫుల్ అయినా కూడా అగైన్ ఎన్నిసార్లు ఫుల్ అయినా కూడా మనకి ఏంటంటే 17,500 రూపాయలు
ఎన్ని సరుకులు అయినా కూడా మనకి ఏంటంటే ఈ సరుకులు సెకండ్ స్లాట్లో సరుకులు ఏంటంటే ఎన్ని సరుకులు అయినా కూడా మీకు 17,500 రూపాయలు మీకు చేతికి వస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఐడియా ఏంటంటే మనం ఇక్కడ ఈ 7 వరకు మనం లెక్కేసామండి. ఈ 17,500 రూపాయలు ఈ 7 వరకు వస్తాయి. ఇక్కడ వచ్చే 2,500 ఏంటంటే మీకు స్లాట్ అనేది రీబర్త్ అవుతుంటుంది అనమాట. అందుకని నేను మీకు చెప్పేది ఏంటంటే 17,500 మాత్రమే మీ చేతికి వస్తాయని చెప్పాను. ఇక్కడ వచ్చేది ఏంటంటే టోటల్గా వచ్చేది మొత్తం మీద టోటల్గా వచ్చేది ఏంటంటే మనకి 20,000 అనేది రావడం జరుగుద్ది అనమాట. టోటల్గా వచ్చేది మనకి 20,000 అనేది రావడం జరుగుద్ది. ఈ 20,000లో మన చేతికి వచ్చేది 17,500 మాత్రమే మన చేతికి వస్తుంది. 2,500 రూపాయలు మనకి ఈ స్లాట్ రీబర్త్ కోసం ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. ప్రతి స్లాట్లో కూడా మనం ఏంటంటే 7 పేమెంట్లు మాత్రం మనం లెక్కేసుకోవాలి. అది 1,400 రూపాయల స్లాట్ అయినా, 2,500 స్లాట్ అయినా, $100 స్లాట్ అయినా, ఏ స్లాట్లో అయినా సరే మనకి 7 పేమెంట్లు మాత్రం మనం లెక్కేసుకోవాలి. సర్కిల్కి ఒక సర్కిల్కి 7 పేమెంట్లు మాత్రం మనం లెక్కేసుకోవాలి. సర్కిల్కి 7 పేమెంట్లు అంటే ఆ స్లాట్ ఖరీదుని బట్టి మనకి 7 పేమెంట్లు మనకు వస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా 8వ పేమెంట్ ఏంటంటే ఆ స్లాట్ రీబర్త్ అవ్వడం కోసం ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా రీబర్త్ అనేది అయిపోతుంటుంది అనమాట. ఇక్కడ బటన్ ఆన్ చేసుకోవాలో, స్విచ్ ఆన్ చేసుకోవడాలో, లేదంటే రీబర్త్ చేయమని చెప్పి మీ అప్లైన్కి ఫోన్ చేసి రీబర్త్ చేయమని చెప్పడాలో ఇలాంటి అంత ఏముండవండి. ఆటోమేటిక్గా మీకు వచ్చే ఈ కింద లెవెల్లో వచ్చే 3 థర్డ్ లెవెల్లో వచ్చే పేమెంట్లు 7 పేమెంట్లు ఫుల్ అయిపోయిన తర్వాత 8వ పేమెంట్తో ఆటోమేటిక్గా మీకు ఏంటంటే సర్కిల్ అనేది ఫుల్ అయిపోతూ ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా. ఓకేనా. దాని గురించి ఏంటంటే ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే ఏం లేదు. మీరు స్విచ్ను ఆన్ చేసుకోవడాలో, బటన్లు ఆన్ చేసుకోవడాలో, మీకు మీ అప్లైన్కి ఫోన్ చేసి అప్గ్రేడ్ చేయమని చెప్పడాలో ఇలాంటి అంత ఏం లేదండి. ఆటోమేటిక్గా మీకు అప్గ్రేడ్ అనేది అయిపోతుంటుంది. అదేవిధంగా ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతూనే ఉంటుంది అనమాట. మీకు ఇన్కమ్ వచ్చేటప్పుడు కూడా మీకు ఏంటంటే థర్డ్ లెవెల్ ఎప్పుడైతే మీకు ఒక ఐడి పడిందో ఇమ్మీడియట్గా మీకు ఆ పేమెంట్ ఆ స్లాట్ ఎంతైతే ఆ రేట్ ఉందో ఆ రేట్ తగ్గట్టుగా మీకు వచ్చే అమౌంట్ 100% మీకు వచ్చేది అనమాట. ఆ 100%లో సపోజ్ 100% అంటే ఇప్పుడు ఇది $25 స్లాట్ కాబట్టి ఈ $25 స్లాట్లో మనం ఎంత పెడుతున్నాం, 2,500 పెడుతున్నాం. ఈ 2,500 ఖచ్చితంగా మీకే వచ్చేద్దండి. ఇందులో ఏంటంటే కమిషన్ పోవడాలు, లేదంటే మీ అప్లైన్కి కొంచెం పోయి, మీ డౌన్లైన్కి కొంచెం పోయి, మీ సీనియర్కి కొంచెం పోయి మిగతా పేమెంట్ మీకు వస్తుంది అనేది ఏం లేదండి. ఇక్కడ 100కి 100% ఏ స్లాట్ అయినా కూడా 100కి 100% మనకి మాత్రమే వస్తుంది అనమాట. అంటే ఈ థర్డ్ లెవెల్లో ఎక్కడ ఫుల్ అయినా కూడా మనకి 100% మనకే పేమెంట్ వస్తుంది అనమాట. ఎవ్వరికి కూడా మళ్ళీ ఒక్క రూపాయి కూడా అక్కడ కమిషన్ అనేది పోదనమాట. ఓకేనా. అంత అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. ఈ వచ్చే పేమెంట్ కూడా ఏంటంటే ఇమీడియట్గా వితిన్ సెకండ్స్లో మీకు పేమెంట్ అనేది రావడం జరుగుద్ది అనమాట. ఈ సెకండ్లో ఎప్పుడైతే ఈ సెకండ్లో ఐడి పడిందో, ఇక్కడ ఐడి పడిందో అదే సెకండ్లో మీకు మీ వాలెట్కి అంటే బిట్ కాయిన్ వాలెట్ అని చెప్పి మీకు ఉంటుంది. క్రియేట్ చేసుకున్నాం ఫస్ట్. ఆ బిట్ కాయిన్ వాలెట్కి మీకు ఇమీడియట్గా మీకు మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఏంటంటే ఎవరి చేతుల మీదుగా రాదండి. ఒక పర్సన్ అనేది మనకి తెచ్చేవాడు ఒక మనిషి చేతుల ద్వారా ఇచ్చేది ఏంటంటే కొంచెం లేట్ అవ్వచ్చు. ఒక రోజు లేట్ అవ్వచ్చు, ఒక గంట లేట్ అవ్వచ్చు, ఒక 2 రోజులు లేట్ అవ్వచ్చు, లేదంటే ఇవ్వకుండానే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే సిస్టమ్ అనమాట అండి. ఇది సిస్టమ్ కాబట్టి ఇమ్మీడియట్గా ఆ విధంగా మనకి ఇక్కడ సిస్టమ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి మనకి ఇమ్మీడియట్గా ఇక్కడ ఏ సెకండ్ అయితే మనకి ఐడి పడిందో అదే సెకండ్లో మన బిట్ కాయిన్ వాలెట్కి అమౌంట్ అనేది తప్పని సెకండ్స్లో మనకి ట్రాన్స్ఫర్ అనేది అయిపోద్ది అనమాట. అది మీరు ఇమ్మీడియట్గా మీరు ఐఎన్ఆర్లో మార్చుకుంటారో, లేదంటే అట్లనే అట్టి పెట్టేసి మీ డౌన్లైన్ ఎవరైనా వచ్చినప్పుడు ఆ డౌన్లైన్ ద్వారా మీరు ఐఎన్ఆర్లో మీరు మనీ తీసుకునేసి మీ వాలెట్లో ఉన్న బిట్ కాయిన్ వాలెట్లో ఉన్న మనీతో ఆటోమేటిక్గా వాళ్ళ ఐడి కనుక యాక్టివ్ చేస్తారంటే మీకు ఎక్కడ కూడా రూపాయి కమిషన్ పోకుండా 100కి 100% మీకే వచ్చేద్ది అనమాట. ఓకేనా. లేదు నేను ఇమ్మీడియట్గా నీ మనీని ఐఎన్ఆర్లో మార్చుకుంటానంటే అక్కడ మీకు కొంచెం పర్సంటేజ్ అనేది మీకు కమిషన్గా పోతుంది. మీకు వచ్చే పేమెంట్ కొంచెం తగ్గుద్ది అనమాట. ఈ విధంగా కనుక మీరు కనుక డౌన్లైన్ మీ ద్వారా వచ్చే డౌన్లైన్కి మీరు ఐడి యాక్టివ్ కనుక చేసినట్టయితే అక్కడ ఎక్కడ కూడా పైసా కూడా మీకు కమిషన్ అనేది పోదు. 100కి 100% మీకు రావడం జరుగుద్ది. టీమ్ బిల్లింగ్ కూడా మీకు ఈజీగా అవుతుంటుంది అనమాట. ఓకేనా. మీరు చేస్తున్న ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మీరు మీ డౌన్లైన్కి చెప్తారు. మీరు కొత్తగా వచ్చిన పర్సన్కి ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే మీకు కానీ నాకు కానీ ఎక్కడ రూపాయి లాస్ రాదు. మీరు కూడా ఈ విధంగానే చేసుకోండి. నేను ఈ విధంగా చేస్తున్నాను కాబట్టి అదేవిధంగా
ఇదే పద్ధతిని మీరు ఫాలో అవ్వండి. దానివల్ల మీకు ఏంటంటే ఎక్కడ లాస్ అనేది లాస్ అనేది మీకు కానీ, నాకు కానీ, లేదంటే మీ కింద వచ్చిన డౌన్‌లైన్ కానీ ఎక్కడ రూపాయి లాస్ ఉండదు. అలాంటప్పుడు మనం ఈజీగా రూపాయి సంపాదించుకోగలము అని మనం ఈజీగా వాళ్ళకి చెప్పడం వల్ల ఈజీగా వాళ్ళు నేర్చుకుంటారనమాట అండి. వాళ్ళు ఎక్కడ కూడా రూపాయి కూడా లాస్ అవ్వకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆ పర్సన్ వెళ్ళి ఒక 10 మందికి చెప్పడం వల్ల ఇలాగ మనం ఎక్కడ రూపాయి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ఒకే ఒకసారి లైఫ్‌లో రూ. 1,400 మనం పెట్టినట్టయితే మనం ఈజీగా ఇక్కడ మంచిగా ఇన్‌కమ్ అనేది సంపాదించుకోవచ్చు అని ఆ పర్సన్ ఒక 10 మందికి వెళ్ళి చెప్తాడు కాబట్టి ఆటోమేటిక్‌గా మనకి టీమ్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ స్లాట్ గారికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ పర్సన్ గారికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 10,000 అనమాట. అంటే 10,000 రూపాయలనమాట. ఈ 10,000 రూపాయలతో అంటే ఈ 10,000 రూపాయలు కూడా మనం ఎక్కడ ఇంట్లో నుంచి తీసుకురాలేదండి. మనం ఏంటంటే జస్ట్ రెండో స్లాట్‌లో మనం వచ్చిన ఇన్‌కమ్‌లోంచి మనం వచ్చిన లాభంలోంచి 17,500 లాభం మనకొచ్చింది కాబట్టి, ఆ 17,500 లాభంలోంచి మనం 10,000 రూపాయలు పెట్టుకునేసి మనం మూడో స్లాట్ అనేది బై చేసి పెట్టుకున్నాం అనమాట. మూడో స్లాట్ బై చేసి పెట్టుకున్నాం. ఈ మూడో స్లాట్ బై చేసి పెట్టుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అనేది సేమ్ ఇలాగే ఉంటుంది. మనం ఉంటాం. మన కింద ఇద్దరుంటారు. ఇద్దరి కింద నలుగురుంటారు. నలుగురి కింద 8 మంది ఉంటారనమాట. ఇది ప్యాటర్న్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ అందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడేంటంటే ఈ విధంగానే ప్రాసెస్ అంతా నీట్‌గా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది కంపల్సరీగా 100% లెంతీ అవుతుందనమాట. దాని గురించి ఏంటంటే ఈ వీడియోని పార్ట్ 1గా, పార్ట్ 2గా మీకు యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీరు కొంచెం టైం పెట్టుకునేసి ఈ కంపెనీ గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పార్ట్ 1ని, పార్ట్ 2ని కూడా ఎక్కడ కూడా క్లిప్ చేయకుండా మీరు ఈ పార్ట్ 1, పార్ట్ 2 గనుక మీరు చూసినట్టయితే ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ క్లిప్ చేయకుండా పార్ట్ 1ని, పార్ట్ 2ని కూడా కంపల్సరీగా చూడండి. చూసిన తర్వాత మీకు ఈ ప్లాన్ గనుక మీకు నచ్చినట్టయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. నా పేరు ప్రసాదు. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. కాల్ చేసి 100% మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మాతో పాటు జాయిన్ అవ్వండి. 100% సపోర్ట్ అనేది నా సపోర్టు, నా టీమ్ సపోర్టు, జూమ్ మీటింగ్ సపోర్ట్ కూడా నేను మీకు అందిస్తాను. ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్ సపోర్ట్ కూడా నేను మీకు అందిస్తాను. అది మేమిచ్చిన సలహాలని, సపోర్ట్‌లని, సర్వీస్‌ని మీకు అందుకొని మీరు ఈజీగా ఇందులో ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం అనేది 1000% అనేది ఉంటుంది. అది 100% నేను గ్యారంటీ చెప్పగలననమాట. ఓకేనా? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మీకు గనక ఈ ప్లాన్ నచ్చినట్టయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. అదేవిధంగా గ్రూప్‌లో గ్రూప్ లింక్ ఇస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మమ్మల్ని ఫాలో అవుతున్నారంటే మేము చిన్న ఆడియోస్, వీడియోస్ మేము మీకు పెడుతూ ఉంటాం. మీరు చూసుకుంటూ ఈ బిజినెస్ గురించి క్లియర్‌గా ప్రతి అప్డేట్ కూడా మీరు తెలుసుకుంటూ ఈజీగా మీరు మాతో పాటు కలిసి ఈ బిజినెస్‌లో ఇన్‌కమ్ అనేది సంపాదించుకోవచ్చనమాట. ఓకేనా? ఇక్కడేంటంటే మనం జాయిన్ అయిన తర్వాత అదేవిధంగా మనం ఒక ఇద్దరిని తీసుకొచ్చామనుకోండి. అంటే ఇద్దరిని తీసుకురావడం అంటే మనకి $25 దాంట్లో ఎవరైతే మనకి ఆ స్లాట్ ఫుల్ అయిన తర్వాత ఇక్కడికి రావాలని చెప్పి అనుకుంటున్నారో, మూడో స్లాట్‌కెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీకేంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీకు ఈ విధంగానే వస్తూ ఉంటారనమాట. ఈ విధంగా రావడం ద్వారా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావడం వల్ల మీకేంటంటే ఈ స్లాట్ అనేది ఫుల్ అవుతుందనమాట. ఓకేనా? ఈ విధంగా రావడం వల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు కదండీ! ఈ విధంగా రావడం వల్ల మీకేంటంటే ఇక్కడ ఈ స్లాట్ అనేది ఫుల్ అవుద్దనమాట. ఓకేనా? ఈ స్లాట్ ఫుల్ అయిన తర్వాత మీకిక్కడ వచ్చిన ఏడుగురు దగ్గర నుంచి వచ్చే పేమెంటు పేమెంట్లు ఎంతంటే 1 మినిట్. ఏడుగురు దగ్గర నుంచి వచ్చే పేమెంట్లు 7 ఇంటూ 10,000 రూపీస్. 1 మినిట్ అండి మళ్ళీ ఏస్తాను. ఏడుగురు దగ్గర నుంచి వచ్చే పేమెంట్లు ఎంతండి? ఏడుగురు దగ్గర నుంచి 7 10 అనేది రావడం జరుగుతుందనమాట మీకు. 7 10 అంటే 70,000 రూపాయలు మీకు ఇన్‌కమ్‌గా రావడం జరుగుతుందనమాట. ఒక్కసారి ఈ సర్కిల్ ఫుల్ అయిందంటే మీకు 70,000 రూపాయలనేది ఇన్‌కమ్ మీకు రావడం జరుగుతుందనమాట. ఓకేనా? అదే విధంగా మీకు ఇక్కడ వచ్చిన 10,000 రూపాయలతో ఆటోమేటిక్‌గా మళ్ళీ స్లాట్ అనేది రీబర్త్ అవుతుందనమాట. ఆటోమేటిక్‌గా ఈ స్లాట్ అనేది రీబర్త్ అవుతుంది. ఈ రీబర్త్ అవ్వడం అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఒకసారి సర్కిల్ ఫుల్ అయిన తర్వాత మీకు 7,000 రూపాయలు ఇన్‌కమ్ అనేది తీసుకున్నారు. ఈ 7,000 రూపాయలు ఇన్‌కమ్ అనేది తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు
7,000 కాదు 70,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారో, ఈ 70,000 రూపాయల ఇన్కమ్ మళ్ళీ తీసుకోవడానికి ఈ 10,000 రూపీస్ ఉపయోగపడుద్దనమాట. అంటే మళ్ళీ రెండోసారి రెండోసారి 70,000 రూపాయల ఇన్కమ్ తీసుకోవడానికి ఈ 10,000 రూపాయలతో ఈ స్లాట్ అనేది మళ్ళీ తిరిగి రీబెర్త్ అయ్యి మీకు ఫ్రెష్‌గా మళ్ళీ కొత్తగా ఓపెన్ అవుద్దనమాట. దాన్ని రీబెర్త్ అంటారనమాట. ఓకేనా? ఫస్ట్ ఒకటో స్లాట్ కాడ నుంచి ఏడో స్లాట్ వరకు కూడా మీకు ఎనిమిదో పేమెంట్‌లో వచ్చే ఇన్కమ్ అంతా కూడా మీకు ఆ స్లాట్ రీబెర్త్ కోసం యూజ్ అవుతది. ఆ రీబెర్త్ అనేది ఏంటంటే ఈ విధంగా ఒకసారి సర్కిల్ ఫుల్ అయిపోయింది. $10 దాంట్లో అయితే మీరు 7,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు. $25 దాంట్లో అయితే 17,500 ఇన్కమ్ తీసుకున్నారు. $100 దాంట్లో అయితే మీరు 70,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా మళ్ళీ రెండోసారి మీరు అట్లా ఇన్కమ్ సంపాదించుకోవాలి అనుకుంటే మీరు అందులో ఫస్ట్ $10 దాంట్లో గాని, $25 దాంట్లో గాని, $100 దాంట్లో గాని మీరు ఎనిమిదో పేమెంట్‌లో వచ్చే పేమెంట్ అంతా కూడా మీకు అక్కడ సర్కిల్ అనేది రీబెర్త్ అయిపోయి ఆటోమేటిక్‌గా మళ్ళీ రెండోసారి ఇన్కమ్ తీసుకోవడానికి మీకు రెడీగా కూర్చుంటుందనమాట ఫ్రెష్‌గా. ఓకేనా? దాని గురించి ఏంటంటే ఈ రీబెర్త్ అనేది ఆ విధంగా ఉపయోగపడుతుందనమాట. ఓకేనా? తర్వాత ఇక్కడేంటంటే మేము మినిమమ్ ఇద్దరిని తీసుకురావాలని చెప్పి అంటున్నామని మీరు మినిమమ్ ఇద్దరిని తీసుకురావాలని చెప్పి మీరు భయపడవలసిన అవసరం లేదండి. మీరు ఎంతమందిని తీసుకొచ్చుకుంటే అంతమందిని మీరు ఇక్కడ ఈ టీమ్‌లో వాళ్ళకి సపోర్ట్, గైడెన్స్ ఇచ్చుకునేసి అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది ఇక్కడ ఉంది కాబట్టి మీ ఓపిక అనమాట. మీరు ఎంతమందిని మీరు ఇన్వైట్ చేస్తే అంతమందిని మీరు ఇన్వైట్ చేయొచ్చనమాట. అది ఓన్లీ $1,400 కావచ్చు, లేదంటే 14,000 రూపాయలతోనే కావచ్చు. ఈ 14,000 రూపాయలనేది నేనే చెప్తున్నానండి. చాలా మంది దగ్గర మీరు ఆలకించకపోవచ్చు. అంటే ఈ 14,000 రూపాయలకి కూడా నా దగ్గర ప్లానింగ్ అనేది ఉంది. దాని గురించి నేను 14,000 రూపాయలని చెప్తున్నాను. 1,400 కట్టించుకున్న వాళ్ళు, 1,400 కట్టి ఓపిక లేకుండా చిన్నవాళ్ళు 1,400 రూపాయలు కట్టిన వాళ్ళ దగ్గర నాకు ప్లాన్ ఉంది. అదేవిధంగా 14,000 రూపాయలు కట్టించుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది ప్లాన్ అనేది నా దగ్గర ఉంది. అందు గురించి ఏంటంటే 1,400తో వచ్చిన వాళ్ళు రావచ్చు, 14,000తో వచ్చిన వాళ్ళు కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి $1,400 కట్టగలను, నాకు $1,400 ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంటే, అదే విధంగా అండి ఈ ప్లాన్ అంటే ఒకటే ప్లాన్ అండి. ఇందులో 2, 3 ప్లాన్‌లు అట్లా ఏం లేవు. కాకపోతే మా సలహాలు, సూచనలు వాళ్ళకిచ్చి ఆ 14,000 రూపాయలతో ఏ విధంగా కొంచెం త్వరగా అంటే ఎక్కువ అమౌంట్ పెట్టుకున్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా కొంచెం ఎక్కువగా త్వరగా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది మా ఐడీస్ అనేది కొంచెం వాళ్ళకి షేర్ చేస్తాం అనమాట. ఓకేనా? అంతేగాని ఇందులో ప్లాన్‌లో $1,400 ప్లాన్ ఒకలాగా, $14,000 ప్లాన్ ఒకలాగా లేదండి. ప్లాన్ ఒకటే. కాకపోతే మేము వాళ్ళకిచ్చే సలహాలు, గైడెన్స్, సపోర్ట్స్ వాళ్ళకిచ్చే మేము ఐడీస్ కొంచెం సెపరేట్‌గా ఉంటాయన్నమాట. ఓకేనా? ఇక్కడేంటంటే మినిమమ్ మీరు ఒకరిని తీసుకొచ్చినా కూడా మీరు ఈజీగా ఇక్కడ సంపాదించుకోవచ్చు. ఓకేనా? అది మీరు 1400తో తీసుకొచ్చినా, 14,000తో తీసుకొచ్చినా కూడా మినిమమ్ ఒక్కరిని తీసుకొచ్చినా కూడా మీరు ఇక్కడ ఈజీగా సంపాదించుకోవచ్చు. అదెలా అంటే ఫస్ట్ మీరొచ్చిన తర్వాత మీరిక్కడ కూర్చున్నారు. మీరిక్కడ కూర్చున్న తర్వాత మీరు ఇద్దరిని రిఫర్ చేయలేదు. ఒకళ్ళని మాత్రమే రిఫర్ చేశారు. ఆయనేంటంటే మీకు ఈ సైడ్‌లో ఇక్కడ కూర్చున్నారు. ఒకటో లెవెల్ కంప్లీట్ అయిపోయిందనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకేంటంటే ఈ విధంగా మీకు సర్కిల్ అనేది మళ్ళీ ఈ విధంగా సర్కిల్ అనేది చూసుకోవచ్చు. ఈ విధంగా సర్కిల్ చూసుకున్న తర్వాత మీకేంటంటే మీరొచ్చారు. మీరు ఒకరిని తీసుకొచ్చారు. ఈ పర్సన్ ఏం చేశాడంటే ఇంకొకరిని తీసుకొచ్చారు. అంటే ఇక్కడ మీరు తీసుకురాలేదు. ఈ పర్సన్ మాత్రమే ఒకరిని తీసుకొచ్చాడు. ఆ పర్సన్ ఇక్కడ కూర్చున్నాడు. ఓకేనా? ఇక్కడ కూర్చున్నప్పుడు ఏంటంటే మీకు రెండో సర్కిల్ రెండో సర్కిల్ ఫుల్ అయిపోయిందనమాట. రెండో లెవెల్ ఫుల్ అయిపోయిందనమాట మీకు. ఓకేనా? అంటే ఎవళ్ళకి ఈయనకి రెండో లెవెల్ అనేది ఫుల్ అయిపోయిందనమాట. ఓకేనా? ఈ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ తర్వాత మీకేంటంటే ఈ విధంగా స్లాట్ అనేది ఈ విధంగా చూసుకోవచ్చనమాట. అంటే మీరిక్కడికి వచ్చారు. ఇక్కడ ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఒకళ్ళున్నారు. ఇక్కడ ఒకళ్ళున్నారు. ఈయనే మళ్ళీ ఈయనే ఒక ఆయన తీసుకొచ్చాడు కాబట్టి ఈయన ఇక్కడ తీసుకొచ్చాడు. ఓకేనా? తీసుకొచ్చిన ఈ 3 స్లాట్‌లకి మీరైనా ఒకళ్ళని తీసుకురావచ్చు. లేదంటే ఈయనైనా ఒకళ్ళని తీసుకురావచ్చు. లేదంటే ఈయనైనా ఒకళ్ళని తీసుకురావచ్చు. కానీ ఎక్కడ పడతాడండి? ఇక్కడే పడతాడండి. ఓకేనా? అది మీరు తీసుకొచ్చినా, లేదంటే ఈయన తీసుకొచ్చినా ఇక్కడే పడతాడనమాట. రెండో సైడ్ మీకు ఆప్షన్ లేదు. ఒక లెవెలే ఎళ్తుందిక్కడ. ఈ సైడ్ లెవెలే ఎళ్తుంది కాబట్టి, ఈ సైడ్ లెవెల్ లేదు కాబట్టి కంపల్సరీగా ఆయన ఇక్కడ వచ్చి పడాలనమాట. ఓకేనా? అది ఈయన తీసుకొచ్చినా పర్లేదు, ఇక్కడ మాత్రమే పడతాడనమాట. ఇక్కడ మాత్రమే పడినప్పుడు ఏంటంటే ఇన్కమ్ అనేది ఈయనకి మాత్రమే ఎళ్తుందనమాట.
ఈయనకి మాత్రమే ఇన్కమ్ వెళ్తుంది. ఎంత వెళ్తుంది అంటే మీరు 1400 రూపాయలతో వచ్చినట్టయితే 1400 రూపాయలు వెళ్తుంది. లేదంటే మీరు 14,000తో వచ్చినట్టయితే 14,000 రూపాయలు అనేది వెళ్తుందనమాట. ఎవరికి వెళ్తుందంటే ఈయనకి మాత్రమే వెళ్తుందనమాట. ఓకేనా? ఎందుకంటే ఆయనది థర్డ్ లెవెల్ అనేది ఫుల్ అయిందనమాట ఆయనకి. థర్డ్ లెవెల్ ఫుల్ అయింది కాబట్టి ఇన్కమ్ మాత్రం ఆయనకి వెళ్తుందనమాట. ఈ విధంగా మనకి ఎప్పుడైతే మనకి థర్డ్ లెవెల్ ఫుల్ అయిందో అప్పుడు వాళ్ళకి ఇన్కమ్ అనేది వెళ్తుందనమాట. ఆ విధంగా బార్గెయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒకళ్ళు మాత్రం మీరు అక్కడ రిఫర్ చేశారు. వాళ్ళు వేరే ఒకళ్ళని రిఫర్ చేశారు కాబట్టి ఈ విధంగా వెళ్తుంది. లేదనుకుంటే మీరు ఇద్దరిని రిఫర్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా మనకి ఈ పక్క నుంచి అనేది ఇన్కమ్ ఈ పక్క నుంచి అనేది మనకి స్టార్ట్ అనేది అవుతూ ఉంటదనమాట. ఈ సైడ్ అనేది వెళ్తూ ఉంటదనమాట. మీరు ఒక సైడే మీరు ఒకళ్ళు మాత్రం రిఫర్ చేశారు కాబట్టి ఈ విధంగా వెళ్తుందనమాట. సపోజ్ ఇలా ఉన్న తర్వాత ఓకేనా? ఇలా ఉన్న తర్వాత సపోజు ఈయనున్నాడు. ఈయన రిఫర్ చేశాడు. ఈయన రిఫర్ చేసిన తర్వాత ఈయన ఒకరిని రిఫర్ చేశాడు. ఈయన ఒకరిని రిఫర్ చేశాడు. ఆయన ఇక్కడికొచ్చి కూర్చున్నాడు. ఓకేనా? ఆయన ఇక్కడ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మళ్ళీ ఈయన ఏం చేశాడంటే ఇంకొక ఆయన రిఫర్ చేశాడు. అప్పుడు ఏంటంటే ఈ పక్కొచ్చి కూర్చుంటాడనమాట. ఈ పక్క కూర్చుంటాడు. ఈ పక్క కూర్చున్నప్పుడు ఏంటంటే అప్పుడు మళ్ళీ ఈయన ఒకరిని రిఫర్ చేశాడనుకోండి. ఈయన ఒకరిని రిఫర్ చేస్తే ఇక్కడికొచ్చి కూర్చుంటాడు. ఓకేనా? అదే విధంగా ఈయన ఒకరిని రిఫర్ చేశాడనుకోండి. ఆయన మళ్ళీ ఇక్కడికొచ్చి కూర్చుంటాడు. అప్పుడేంటంటే ఈయనకి టీమ్ బిల్డింగ్ అనేది ఈయనకి అవుతుంటదనమాట. టీమ్ బిల్డింగ్ అనేది ఈయనకి అవుతుంటది. ఇన్కమ్ త్వరగా తీసుకునే అవకాశం అనేది ఈయనకి మాత్రమే ఉంటుందనమాట. ఎందుకంటే ఈయన కింద వర్కింగ్ జరిగింది కాబట్టి ఈయనకి మాత్రమే ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటది. ఈయన ద్వారాగా ఈయన వచ్చాడు కాబట్టి ఈయనకి తక్కువ ఇన్కమ్ వెళ్ళే అవకాశం అనేది ఉంటుందనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే టీమ్ బిల్డింగ్ అనేది చేయలేదు. జస్ట్ జాయిన్ అయ్యి కూర్చున్నాడు కానీ టీమ్ 1లోనే ఉన్నాడు. లెవెల్ 1లోనే ఉన్నాడు. ఆయన టీమ్ బిల్డింగ్ అది చేయలేదు కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ నుంచి మనకి ఇన్కమ్ అనేది ఇక్కడ మాత్రం ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సపోజ్ మీరు ఏంటంటే మళ్ళీ తర్వాత ఏంటంటే ఈయన గనక రేపొద్దున్న మళ్ళీ రెండో సైడ్ గనక ఇంకొకరిని గనక రిఫరల్ చేసుకున్నాడు అనుకోండి, ఇక్కడ పడతాడు. ఇక్కడ పడినప్పుడు ఈయన రిఫరల్ చేసినా మళ్ళీ ఇక్కడి నుంచి టీమ్ బిల్డింగ్ అనేది ఇక్కడి నుంచి అనేది స్టార్ట్ అవుతుంటుంది అనమాట. ఈ విధంగా ఓకేనా? ఏంటంటే ఈ విధంగా చేస్తే కొంచెం లేట్గా ఇన్కమ్ రావచ్చేమో కానీ 100% ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా చేసినా కూడా కొంచెం లేట్గా ఇన్కమ్ అయితే రావచ్చేమో కానీ 100% ఇన్కమ్ అనేది వచ్చే తీరుతుంది అనమాట. అక్కడ ఎలాంటి డౌట్ అనేది లేదనమాట అండి. ఓకేనండి. మీరు ఈ విధంగా మీరు వర్క్ చేసుకున్నా కూడా ఏంటంటే ఒకరిని ఇన్వైట్ చేసి వర్క్ చేసినా కూడా ఆ ఒకరి ద్వారా మీకు టీం బిల్ అవుతుంది కాబట్టి ఈజీగా అక్కడ కూడా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఏంటంటే ఈ విధంగా వచ్చి ఒకరిని రిఫర్ చేసి టీం బిల్ చేసి మన ఇన్కమ్ అందుకోవాలంటే కొంచెం లేట్ అవ్వచ్చు. అంతేగాని 100% ఇన్కమ్ అనేది వాళ్ళకి ఒకలాగా వస్తుంది ఇన్కమ్, వీళ్ళకి ఒకలాగా వస్తుంది ఇన్కమ్. కాకపోతే వాళ్ళకి కొంచెం తొందరగా వస్తుంది, వీళ్ళకి కొంచెం లేట్గా వస్తుంది అనమాట. ఓకేనా? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా వీలైతే మీరు మినిమం 2 లేదంటే 4 లేదంటే 6 లేదంటే 10 మందిని ఇది ఈజీగా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక తక్కువ అమౌంట్ అనమాట, చిన్న అమౌంట్తో ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకునే అవకాశం అనేది మనకి గో.డాట్ ఈవెంట్ లైఫ్ కంపెనీ వాళ్ళు అందించారు కాబట్టి ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. కంపల్సరీగా మీరు పెట్టిన ప్రతి రూపాయికి కూడా 8 రెట్లు ఈజీగా సంపాదించుకోగలుగుతారు. మీరు వారంలో మీరు టీం బిల్ చేసుకుంటారా, వారంలోనే మీరు పెట్టిన రూపాయికి 8 అంతలు సంపాదించుకోగలుగుతారు. లేదు నేను 10 డేస్లో నేను టీం బిల్ చేసుకుంటాను అనుకుంటే మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి 10 రోజులు మీరు 8 అంతలు సంపాదించుకుంటారు. లేదు నేను లేట్గా వర్క్ చేస్తున్నాను, నా టీము లేట్గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే మేము బయట పనులు మేము చేస్తున్న బిజినెస్లు కావచ్చు, జాబులు కావచ్చు, వాటికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అది చేసుకుంటూ నేను పార్ట్ టైంగా ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను, దానివల్ల నాకు కొంచెం లేట్ అవుతుంది అనుకున్నట్టయితే మీరు 1 మంత్లో కనుక మీరు టీం బిల్ చేసుకున్నట్టయితే మీరు పెట్టిన ప్రతి రూపాయికి కూడా మీరు నెలల్లో 8 అంతలు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? మీరు ఎంత లేట్గా చేసుకుంటే అంత లేట్గా ఇన్కమ్ అనేది ఇక్కడ వస్తుంది. మీరు ఎంత తొందరగా చేసుకుంటే అంత తొందరగా మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఈ కాన్సెప్ట్ తప్పించి ఇప్పుడు 2025లో ఈ కాన్సెప్ట్లో కూడా ఇంత దమ్మున్న కాన్సెప్ట్ ఎక్కడ లేదు. ఇంత ఫాస్ట్గా 100%, 100కి 1000% ఇన్కమ్ ఇచ్చే కాన్సెప్ట్
ప్రజెంట్ ఇప్పుడు ఏది లేదు. ఓకేనండి. ఇక్కడ కూడా మీరు ఏంటంటే జస్ట్ ఓన్లీ ఒకే ఒక 1400 రూపాయలతో మీరు ఇక్కడ జాయిన్ అయ్యి మంచిగా ఇన్కమ్ సంపాదించుకుంటున్నారంటే ఇలాంటి అవకాశం అనేది ఎక్కడ కూడా మీకు లేదనమాట. ఓకేనా. అదే కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే 7 స్లాట్లు అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. 7 స్లాట్లు అనేది అంటే మనం $10 అనేది ఇక్కడ మనకి ఇక్కడ పీడిఎఫ్లో రాలేదు. ఇది ఏంటంటే $25 స్లాటు. అదేవిధంగా ఇది $100 స్లాటు, అదేవిధంగా ఇది $500 స్లాటు, ఇది $1000 స్లాటు, ఇది $4000 స్లాటు, ఇది $8000 స్లాటు. ఓకేనా. మనకి 7 స్టెప్లు అండి. 7 స్టెప్లు అనమాట. 7 స్టెప్లు కూడా మీరు ఎంత తొందరగా కావాలితే అంత తొందరగా మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎక్కచ్చు అనమాట. అది ఎలా ఎవరి చేతుల్లో లేదు, మీ చేతుల్లోనే ఉందన్నమాట. ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేవు. నెలకు నువ్వు ఇంతవరకు వెళ్ళాలి, నెలకు నువ్వు ఎంతే సంపాదించుకోవాలి అనేది ఎలాంటి కండిషన్స్ లేదండి. ఈ 7 స్టెప్లు కూడా నేను 7 రోజుల్లో ఫుల్ అవుతానంటే 7 రోజుల్లో 7 అడుగులు వేసుకు వెళ్ళిపోవచ్చు. ఓకేనా. లేదు నేను 10 డేస్లో అవుతుంటే 10 డేస్లో అవ్వచ్చు. లేదంటే నేను 1 మంత్లో అవుతుందంటే 1 మంత్లో అవ్వచ్చు. మీరు చేసే టీంని బట్టి, మీరు చేసే ఇక్కడ వర్కింగ్ బట్టి ఇక్కడ ఈజీగా మన చేతిలో ఉన్న బిజినెస్ అనమాట అండి. ఓకేనా. రెండో పర్సన్ అనేది మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఎంటర్ అవ్వడం అనమాట. మనకి ఇన్కమ్ ఇవ్వడానికి కానీ, లేదంటే మమ్మల్ని వెళ్ళాలా వద్దా ఆలోచన చేసుకో అని చెప్పడానికి కానీ ఎవరు సెకండ్ పర్సన్ అనేది ఎవరు ఉండడు అనమాట. మీరుగానే మీకు సొంతంగానే మీరు ఇక్కడ నిర్ణయం అనేది ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మీకు ఎవరు బాస్ అనేవాడు ఎవడో ఉండడు అనమాట. నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి, నువ్వు ఎంతవరకే చేయి, నువ్వు మూలని వరకు మోసే అని ఎవరు చెప్పడండి. ఇక్కడ మన స్వతహాగా మనం ఒక ప్లానింగ్ వేసుకొని, ఒక ప్రణాళిక వేసుకొని మనకు మనంగా ఇక్కడ ఈజీగా మంచిగా సాధించుకోవచ్చు. ఈ బిజినెస్లో కనుక మీరు సాధించుకోలేకపోయినా ఇక్కడ ఎక్కడ కూడా భూప్రపంచం మొత్తం ఎక్కడ తిరిగినా కూడా ఈ బిజినెస్లో సంపాదించుకోలేకపోతే ఏ బిజినెస్లోనూ కూడా సంపాదించుకోలేరు. అది 100% గ్యారెంటీ చెప్పగలను. ఒకరోజు లేట్ అవ్వచ్చు, కానీ 100% సంపాదించుకొని తీరుతాం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకొని తీరుతాం. ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకునే విధంగా ఇక్కడ ఈ ప్రణాళిక అనేది, ఈ సిస్టమ్ అనేది ఆ విధంగా క్రియేట్ చేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోగలుగుతారండి. ఓకేనండి. ఈ ప్లాన్ కనుక మీకు నచ్చినట్టయితే, ఈ ప్లాన్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా. మా దగ్గర సలహాలు సపోర్ట్లు తీసుకోండి. అంతకంటే ముందుగా ఏంటంటే మీరు ఈ ప్లాన్లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఇక్కడ మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను వీడియో కింద. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మా దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోండి. ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏంటి అనేది సలహాలు సూచనలు తీసుకోండి. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. మీకు నచ్చకపోతే జాయిన్ అవ్వద్దండి. మీకు నచ్చితేనే 100% నేను వర్క్ చేస్తాను ఇక్కడ, 100% నేను రిఫర్ చేస్తాను ఇక్కడ, 100% సంపాదించుకుంటాను, సాధించి చూపిస్తానని మీకు అనిపిస్తేనే మీరు ఈ బిజినెస్లోకి రండి. ఓకేనా. టైంపాస్ బిజినెస్ కాదండి ఇది. డబ్బులు సంపాదించుకోవాలనే ఆశ, కోరిక, ఒక గోలు పెట్టుకొని మీరు ఇందులోకి వచ్చినట్టయితే 100% మా సపోర్ట్ అనేది మీకు ఎప్పుడు ఉంటుంది. 24/7 ఎప్పుడైనా సరే మేము మీకు అందుబాటులో ఉంటాం. ఓన్లీ ఒక జూమ్ మీటింగ్ టైంలో తప్పించి మిగతా టైంలో ఎప్పుడు కాల్ చేసినా కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను. నా నెంబర్ వచ్చేసరికి మీకు ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తున్నాను. నా నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు. ఏ టైంలో సరే కాల్ చేయొచ్చు. 8124628079. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.